జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. చక్కని పరిమళ భరిత పుష్పగుచ్చాలు అమర్చిన వాహనంలో మంత్రి చక్కగా పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదన చేస్తూ సాగుతున్నారు. ఇది సుందర శ్రీ నారా లోకేష్ గారి యూత్ కి సహాయంగా చిహ్నంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పోలీస్ బ్యాంక్ లొకేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వందనం స్వీకరిస్తూ పోలీస్ ఆశ ఆకాంక్ష ఆశయంతో కృషి చేస్తోంది. మరి మనకు కేంద్ర నేతృత్వంలో కర్తృత్వంలో వికసిత పూర్వీ వేరేతో ఎన్టీఆర్ గారి మనవడు అలాగే విజన్ కళ శ్రీ నారా చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకు వద్దు తెల్ల దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూవ్మెంట్లో తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను, కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాము. పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు, 3 మరియు 4 వీలర్ వాహనాలు ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బియ్యం, కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం నిధులతో హాస్పిటల్ నిర్మాణం చేస్తాం. గుంటూరు మెడికల్ కాలేజ్లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. నడుస్తున్న 1480 అంగన్లు అందిస్తాం. అర్హులైన చదువుకునే ప్రతి విద్యార్థులకి 99,150 మంది విద్యార్థులకు అందజేసింది మీ ప్రభుత్వం. మన బడి మన భవిష్యత్తులో భాగంగా 500